ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడు, సైకోగాడైనటువంటి 11 సీట్లుగా పరిమితమైనటువంటి పాఖీ మనిషి జగన్మోహన్ రెడ్డికి తొత్తర తీరిపోయేటువంటి న్యూస్ అని చెప్పుకోవచ్చింది. జగన్మోహన్ రెడ్డి గుండెల్లో వణుకు పుట్టేటువంటి వార్త అని చెప్పుకోవచ్చింది. రేపు ఏపీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడు. అసలు రేపు రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి ఏపీకి ఎందుకు వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి తొత్తర ఎలా తీర్చబోతా ఉన్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్ అనేవాడు నికృష్ట బతుకు శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి దౌర్భాగ్యుడు. ఒక ఎన్నికలకి తండ్రి శవాన్ని సావును అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి, మరో ఎన్నికలకు బాబాయిని చంపి ఆ శవంతో రాజకీయం చేసినటువంటి నికృష్టుడు. నేనంటే ఎన్నికల్లో కూడా ఏదో ఒక శవం కోసం ఎదిగాడు. శవం దొరకల ఈ దౌర్భాగ్యుడికి. అందుకే 11 సీట్లకు పరిమితమైనటువంటి పాకీజా అవార్డు వచ్చింది వీడికి. తెలుగుదేశం పార్టీ 133 స్థానాల్లో గెలిస్తే, జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలిస్తే, ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గెలిచిందని పట్టు మరి 11. వైనాడు మంచి ఉంటే సింహం, సింగిలు, బొచ్చు, బంగు, వైనాడు కుప్పం, వైనాడు మంగళగిరి. నా కొడక, నా కరెంట్ షాక్ పెడతావా జగన్మోహన్ రెడ్డి? కొంచెం బఫు నా కొడక, ఏరా అదేరా మగతనం. పోలీసులను అడ్డం పెట్టుకుని రా నా కొడక, నువ్వు నీ అమ్మ కాపక అక్రమంగా పుట్టితే రా నా మీద ఇవాళ నువ్వు మగాడు అయితే ఇదారా నీ మగతనం? ఎందుకరా నీ పుట్టుక, నీది రాయలసీమ పుట్టుకని చెప్పుకుంటావు. చెత్త నా కొడక, ఎక్కడ పుట్టావో సరే, నీ పుట్టుక గురించి ఎందుకులేరా? సరే, కోపం వస్తాగా నా కొడుకు 5 సంవత్సరాలు చేసిన దానికి. ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. రేపు తెలంగాణలో తన కష్టంతో, రక్తంతో, చెమటతో, పోరాటంతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అసలు రెడ్డి కాదు, నకిలీ రెడ్డి. నేను అసలు రెడ్డిని అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈడు కదా, ఈడు రెడ్డి అయ్యాడు కాదుగా. రేవంత్ రెడ్డి అసలు అయిన రెడ్డి. సరే, మొత్తానికి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిని, తనకంటే వయసులో పెద్ద వ్యక్తులను గౌరవించుకుంటూ పోతా ఉన్నాడు. ఆ రేవంత్ రెడ్డి గారు రేపు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అంటే, సరే షర్మిల తండ్రి రాజశేఖర రెడ్డి కాదని చెప్పి ఈ దౌర్భాగ్యుడు వాళ్ళ పార్టీ వాళ్ళతో తిట్టించాడు. అంటే చెల్లి పుట్టుకొని తండ్రిని తల్లిని కూడా అవమానించినటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. సరే, రేపు అతని జయంతి అంట. ఆ సందర్భంగా విజయవాడకు వస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడతాడు? రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటం నా చివరి కోరిక అన్నాడు. మరి డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీని మోసం చేసి ఆ పార్టీని, రాహుల్ గాంధీని తిట్టినటువంటి దౌర్భాగ్యుడు. సరే, ఆ తర్వాత వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు బెయిల్ కోసం, అది వేరే విషయం. ఈ దౌర్భాగ్యుడు ఎవరిని ఏదైనా మాట్లాడతారో ఆ తర్వాత అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడి దమ్మిడుకుందా? నువ్వు మాట్లాడరా జగన్గా? మరి నువ్వు మగాడు అయితే భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని, అమిత్ షాని ఒక మాట అన్నారు. నువ్వు మగాడు అయితే నీ మగతనం చూద్దాం. నువ్వు ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు పోరాటం చేయరు. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే రోజున అడిగావట. సరే, ఇప్పుడు అదంతా పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి వస్తున్నాడు. దేనికి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే కాదు, ఈ పప్పును గారు పిలిస్తే ఎవడు వస్తాడు? ఎవడు రాడుగా. ఈ రాష్ట్రానికి ₹1 పెట్టుబడే రాలా, ఇక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమొస్తాడు? అందుకని ఇవాళ వైఎస్ షర్మిల గారు, సరే ఆవిడ ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆవిడ తిప్పలు ఆవిడ పడుతున్నారు. మొత్తానికి జగన్ అనేటువంటి డెకాయిట్ గాడిది నికృష్ట పరిపాలన అనేది సొంత చెల్లి తల్లి కూడా చెప్పేశారు. గతంలో ఇదేమనేటువంటి అంటే, రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పి వీడు దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒరే, నీ ఇంట్లోనే మంచి జరగలేదని నీ చెల్లెలు ఇద్దరు బయటకు వచ్చి నీ తల్లి అమెరికాకు పోయినాక ఇంక ఎవడింట్లోనే మంచి చేస్తామంటారు నువ్వా? నీ చెల్లికి అన్యాయం చేసినవి, నీ తల్లిని అవమానించినటువంటి వాడివి నువ్వు వేరే వాళ్ళకి బాగు చేస్తావంటారు జగన్మోహన్ రెడ్డి. అంటే జనాలు నమ్మతారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈ డెకాయిట్ గడి పరిస్థితుంది. వీడి పార్టీకి మొన్న 11 సీట్లు వచ్చినాయి. అయితే నాకు 39% ఓట్లు వచ్చాడు. ఒరే, నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తామో, వాళ్ళ ఆస్తులు లాక్కుంటామో, కేసులు పెడతామో, దాడులు చేస్తామో, చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు. కాబట్టి దౌర్భాగ్యుడికి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే పీడిస్తాడేమో అనేటువంటి భయంతో వేసిన కొంతమంది ఉన్నారు. వీళ్ళు కాకుండా మరికొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులతో, స్థానిక నాయకులతో, మండల నాయకులతో, జనసేన నాయకులతో, బీజేపీ నాయకులతో ఎవరికైతే విభేదాలు ఉంటాయో వాళ్ళ అవసరాల రీత్యా వ్యక్తిగతంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారంటే వ్యతిరేకత లేకపోయినప్పటికీ, నువ్వంటే ప్రేమ లేకపోయినప్పటికీ నీకు ఓటేశారు. వాళ్ళు కూడా ఈ తడవేరు జగన్మోహన్ రెడ్డి. ఇది పోతే కొంతమంది కుక్కలు మత బానిసలు ఉంటారు. వాళ్ళు కూడా ఈ తడవ నీకు ఏది జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎట్టగా ఫీల్డ్లో ఉండవు కదా, నువ్వు జనం కోసం రావు కదా. మరి డెకాయిట్గా నువ్వు 2 పరామర్శలకు వచ్చావు. ఇప్పుడు నువ్వు ఓడిపోయాక 4 రోజుల్లో. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెకాయిట్ నా కొడుక్కి వీడికి 11 సీట్లు వచ్చి నెల దాటింది. ఇద్దరిని కలిసాడు. ఇప్పుడు ఎవరెవరిని అంటే ఒక చూస్తే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, నిన్నెవడు నాగార్జున రెడ్డి అంట పులివెందులు. ఎరా, ఈ రాష్ట్రంలో దళితులు లేరా? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటావు కదరా. బీసీలు లేరా? ఎస్టీలు లేరా? ఎరా,
నాకు అర్థం కాల మైనారిటీ లేరా వాళ్ళని పరామర్శించవచ్చు కదరా పొట్టుగాడు నువ్వు మొగోడు అయితే ఇంత కులకుష్ఠరోగి వేదిరా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వంటారా కులాల గురించి మాట్లాడితే సరే ఈ నికృష్టుడి పరిస్థితి ఏందని చూద్దాం. ఇప్పుడు ఆంధ్రాకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడానికి ఖచ్చితంగా షర్మిలాకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఈ ఫ్లోలో ఇక్కడ నష్టపోయేదేవుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఆ వైఎస్ఆర్ అని పెట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్గాడు సటుగట్లో ఒక మాయ చేసేటువంటి ప్రయత్నం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అది. కాబట్టి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోతే జగన్ అనేవాడు వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్ర ఎన్నికల ఫీల్డ్లో ప్రధానమైనటువంటి ప్రత్యర్థిగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. వాడి పార్టీ పూర్తిగా ఎత్తిపోద్ది. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్రలో అడుగు పెడతా ఉన్నాడో షర్మిల ఎప్పుడైతే పోరాటం చేయడం మొదలుపెట్టిందో జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైపోయినట్టే. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గత చరిత్ర కింద మాట్లాడుకోవటమే. ఇక జగన్మోహన్ రెడ్డి అనేవాడు కూడా అతి త్వరలో జైలుకు పోతాడు లేదా చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోతాడు.